సార్, లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ వ్యక్తిగతంగా మిమ్మల్ని కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేస్తుంది? ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అల్టిమేట్లీ న్యాయం ధర్మం గెలుస్తుంది. వైఎస్ఆర్ సిపికి జగన్ కు ఈ పోరాటాలు కొత్తేం కాదు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికి కలిసి నన్ను ఇబ్బందులు పెట్టి హెరాస్ చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగింది, జగన్ అనే వ్యక్తి ఎదిగాడు. సో ఈ పోరాటాలు మాకు కొత్త ఏం కాదు. కానీ అల్టిమేట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాయం ధర్మం ఏ వైపు ఉంది, దేవుడు ఆ వైపు ఉంది. న్యాయం ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీ కేసులు నల్లిఫై చేసుకునే దానికోసం, లేదా ఇప్పుడు నువ్వు చేస్తా ఉన్న అన్యాయాలను జస్టిఫై చేసుకునే దానికోసం, నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే దాంట్లో ధర్మము న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించుడు. గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మొట్ట